చెప్పండి అమ్మా, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, చూస్తున్నారు, ఈ హడావిడంతా కనబడుతుంది, కొద్ది రోజుల్లో ఉంది సమయం. ఈసారి మీరు ఈ ఆంధ్రప్రదేశ్కు ఎవరు ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటున్నారు? మీకు ఎవరైతే బాగుంటుంది? జగన్ అయితే బాగుంటుంది. ఎందుకు జగన్ ఎందుకు కావాలనుకుంటున్నారు? ఏమో నాకు జగన్ అంటేనే ఏంటి జగన్ అంటే? ఏం ఆయన వస్తే బాగుండిద్దాం. ఎప్పుడు చంద్రబాబు నాయుడునే చూస్తున్నాం కదా, జగన్ కూడా చూడాలిగా. సరే, చంద్రబాబు నాయుడుని చూస్తున్నారు, ఈ కొత్త రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాడు. ఎలా ఉంది ఆయన పాలన? ఎలా అనిపించింది? పర్లేదు, కానీ ఈయన్ని కూడా చూడాలిగా ఒకసారి, అందుకని జగన్ చూడాలనుకుంటున్నాం. జగన్ చూడాలనుకుంటున్నాం. జగన్ వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుందని మీరు అనుకుంటున్నారా? బాగుంటుంది. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కన్నా బాగుంటుందా? ఐ థింక్ సో, ఉండొచ్చు. సరే అమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూస్తున్నావు కదా, 5 years నుంచి వెళ్ళి డెవలప్మెంట్ ఏం చేశాడు? మీకేమైనా ఫలాలు అందినాయా? మీకేమైనా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఏమైనా మీకు కానీ మీ కుటుంబానికి వచ్చాయి? ఏం రాలేదు. ఏమీ రాలేదు, ఒక్కటి కూడా రాలేదు. మీరు ఏం చదువుకున్నారు? నేనా ఇంటర్. అంటే ఏం స్కాలర్షిప్స్ కానీ ఫీజు ఏం రాలేదు. మేము హౌస్ లోన్ పెట్టుకున్నా కూడా మాకేం రాలేదు. మేము హౌస్ లోన్ పెట్టాము, ఏం లేదు. చాలా రిస్క్ చేసాం హౌస్ లోన్కి, అది ఏం అవ్వలేదు మాకు. టోటల్గా ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది పక్కాగా. నమస్తే సార్, మీ పేరు ఏం పేరు సార్? బాలసుబ్రహ్మణ్యం గారు, నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఎలక్షన్ చూస్తున్నారు, చాలా హడావిడి జరుగుతుంది, ఇంకో కొద్ది రోజుల్లో ఉంది సమయం ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో జరగడానికి. సార్, ఇప్పుడు ఉన్న గట్టి పోటీ చూస్తుంటే కనుక ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారో అన్న తెలియలేని పరిస్థితి ఉంది. కానీ మీ అభిప్రాయం చెప్పండి, ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మీ అభిప్రాయం చెప్పండి. నేను చెప్తున్నాను, మా అభిప్రాయం చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మాకు టాక్ కూడా వచ్చేసింది, చంద్రబాబు నాయుడు వస్తాడని. ఊరికే వీళ్ళు పైకి కానీ 2 ఫాల్స్ ఉన్నాయి, అదే చెప్తున్నా పక్కా. సార్, ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం చేసాడు సార్? ఏం చేయాల్సి ఉంటుంది? చాలు, అసలు ఏం చేయకుండా ఏం చేస్తారు? ఎవరో చేస్తారు చెప్పండి, ఏం చేశారు చెప్పండి. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? తినేస్తారు మన సార్. ఇప్పుడు మేమే ఉన్నామండి, అదంతా ఇట్లా తిప్పుతారు. అట్లా చంద్రబాబు నాయుడు వచ్చారంటే ఎప్పటికైనా డెవలప్ చేస్తాడు, ఆ నమ్మకం ఉంది మాకు. కానీ ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఈ కొత్త రాష్ట్రానికి ఎంతవరకు డెవలప్ చేశాడు? ఏమేమి డెవలప్ చేశాడు? అసలు ఏమి లేకుండా ఇచ్చి మీరు అన్ని చేయమంటే అన్ని అక్కడ అప్పులు తెచ్చుకొని తిరగడాల వల్ల ఇది చేయాలండి. చెప్పండి, మీరు అది చెప్పండి. మీరు ఏమి కూడా బయట నెట్టిన తర్వాత మేము వచ్చి ఏం చేయమంటే వాడు ఏం చేస్తే వాడు పలానా దేశం పోయి అప్పు తెచ్చుకున్నాడు చేసుకున్నాడు, అది అన్నీ చూసుకోదా? వాడు మీ సంగతి చూస్తాడా ఆ సంగతి చూస్తాడా చెప్పండి? అదే చెప్తాను నేను. రియల్గా వాడికి ఏమైనా ఇచ్చాడా? అథవా వాడు తనకు సపోర్ట్ చేయలేని వాడు పోయాడు సెంట్రల్ గవర్నమెంట్. ఏం చేశారు? వీడేం ఇచ్చాడు? ఎలగొట్టారు. బ్రహ్మాండంగా డెవలప్ చేసిన అన్నాళ్ళు ఊరుకున్న వాళ్ళు ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు తెలంగాణ రేపు మన ఆంధ్రాలో ఏం చేస్తారు చెప్పండి? అట్టగా అంటారు రేపు. అదే చెప్తున్నా. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ కనుక చూసుకుంటే గత 2014లో ఎలక్షన్ల కన్నా ఈసారి చాలా టఫ్ ఉండబోతుంది. అంటే ఇటు పవన్ కళ్యాణ్, ఇటు జగన్, ఇంకా మిగతా పార్టీలు కూడా ఉన్నాయి. ఎలా ఉండబోతుంది ఈసారి? ఇలా ఉండదు ఉన్నా కూడా టఫ్గా ఉన్నా కూడా పోయినసారిలాగా మెజార్టీ మీద కన్నా ఒక 10 ఎక్కువ మీద గెలుస్తాడండి. పోయినసారి ఫుల్ మెజార్టీ మీద గెలుస్తాడు అనుకున్నాం, ఈసారి కాస్త తక్కువ మెజార్టీలో గెలుస్తాడు. అదే అంతేండి. జగన్ కూడా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అంటుండే, ఎలా ఉండబోతుంది సార్? అసలు మేము ఇవ్వదలుచుకోలేదు. మా పార్టీలో మేము అనుకున్నాం వాడిస్తే ఉన్నది కూడా పోయి మేము రోడ్డు మీద పడాలి, మేము కూడా రోడ్డు ఇక్కడ కూర్చొని కూరలు అవి అమ్ముకోవాలి. అంతేనంటారా? రియల్ మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తారు సార్? నేను చెప్పాను, మద్దతు ఎప్పుడు చంద్రబాబు నాయుడు మా పక్కా. సార్, ఈ గుంటూరు అభివృద్ధి ఎంతవరకు చెందింది? మా టీచర్స్ అసోసియేషన్ తరపు కానీ, మా ఫ్యామిలీస్లో కానీ, అంతా మా స్టూడెంట్స్ అసోసియేషన్ కానీ అంతా చంద్రబాబు. ఎందుకంటే కొన్ని వాళ్ళకి చాలా నమ్మకం ఉన్నదండి వాడి మీద. జగన్ మీద ఎవరికి నమ్మకం లేదు. వీడు రేపు మన ఇంటి హలో నమస్కారం మనకే దెబ్బకొడుతున్నాడు. నమస్తే సార్, మీ పేరు చెప్పండి సార్? నా పేరు శర్మ అండి. శర్మ గారు, చెప్పండి సార్, ఎలా ఉంటుంది ఈసారి ఎలక్షన్స్లో? మీరెవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? మంచిగా చేసేవాడు కావాలనే కోరుకుంటున్నాం. దేన్నైనా సరే దానికి డెవలప్ అనేది ఉండాలి. ఇప్పుడు అక్కడ డెవలప్ చేసాం, అక్కడి నుంచి మనం ఒత్త చేతులతో బయటకు వచ్చాము. మనకి మనం డబ్బులన్నీ అటే పెట్టాం కానీ ఇటేం తినలేదు. ఇక్కడ ఏమో అన్నీ పోయినాయి. ఇప్పుడు మళ్ళీ డెవలప్ రావాలి, పరిశ్రమలు రావాలి, స్టూడెంట్స్కి ఉద్యోగాలు రావాలి, చదువులు రావాలి. చదువులు అనేది ఉంటే కదా మరి వాడు అయినా ఉద్యోగం చేసుకోవడానికి. పరిశ్రమలు కావాలి. ఏమీ లేకుండా మనం చేయటం అనేది కావాల్సిన మనిషి కావాలి. సార్, ఇవన్నీ కావాలంటున్నారు మీరు, అంతా డెవలప్మెంట్ గురించి ప్రతి ఒక్క విషయం మీరు చెప్పారు. ఇవన్నీ జరగాలంటే ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? అభివృద్ధి చేసేవాడే కావాలండి. అభివృద్ధి చేసేవారు ఎవరైనా ఇప్పుడు చూస్తున్నారు కదా, చూసిన చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఎవరు కావాలి? కావాలంటే ఇక మనిషిని బట్టి వస్తారు. ఎవరైనా వాళ్ళు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అదే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, జగన్ ఉన్నాడు. వీళ్ళల్లో మళ్ళీ కేఏ పాల్ గారు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు.
మనకి ఇంటికి మన చూసేవాడు కావాలి కానీ చూడనివాడు ఎందుకు, చూడనివాడు అనవసరం, వాడికి వేయటం కూడా వేస్ట్. అంతే అంట. అంతే. ఓటే వృధా అంటారు. ఓటే వృధా అంటారు. ఓటు వృధా అవుతుంది అప్పుడు. అది నాకు వేసిన వాళ్ళని గెలిపించటమే కావాలి మనకి. జనాలు కూడా మంచి వాళ్ళని ఎన్నుకుంటే నాకు ఆనందం. అది సరే, మీరు ఆనందంగా ఉండాలంటే మరి ఎవరు మీ మద్దతు ఎవరికి ఇస్తారు ఈసారి? నేను చంద్రబాబు నాయుడుకే ఇస్తాను. అది మాట గ్యారంటీ. సరే సార్, గుంటూరు ఎలా ఉంది సార్? ఇప్పుడు అభివృద్ధి బాగుందా సార్? ఇదివరకు కన్నా ఇప్పుడు పర్వాలేదండి. నేను పుట్టి పెరిగింది ఇక్కడ 64 సంవత్సరాలు ఇప్పుడు నాకు. నేను పుట్టిందే గుంటూరు, నేను చదువుకుందే గుంటూరు, నేను జాబులు చేస్తున్నది కూడా గుంటూరే. నాకు కొంత ఇదివరకు కన్నా ఇప్పుడు డెవలప్ బాగుంది. సార్. అంటే ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఓకేనా సార్? ఇక్కడ బాగా చేస్తున్నాడు? బాగానే ఉంది. సరే సార్. మోదుగల మటుకు నాకు నమ్మకం లేదు. ఎందుకు సార్? ఆయన సరిగా చేయలేదు, అది మటుకు నేను చెప్పాను. రైట్ సార్. ఫైనల్గా అది చంద్రబాబు గారే వస్తారు. రైట్, పక్కా. పక్కా. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? నమస్తే అండి, నా పేరు సుబ్బారావు అండి. సుబ్బారావు గారు, ఇప్పుడు చూస్తున్నారు ఎలక్షన్స్ హడావిడి, మరి కొద్ది రోజుల్లోనే ఇక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఈ ఎలక్షన్స్లో మీరు ఎవరిని సీఎం చేయాలనుకుంటున్నారు, ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి. ప్రస్తుతం ఉన్న పొజిషన్ బట్టి అయితే నేనుగా అబ్జర్వేషన్ చేసిన నా పాయింట్ ఆఫ్ వ్యూలో సీఎం జగన్ అయితే బాగుంటుందనే నా యొక్క అభిప్రాయం సార్. ఎందుకు సార్ సీఎం జగన్ ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన కొన్ని అంటే దాన్ని ఏమంటారంటే ప్యాకేజీలు పెట్టాడు. ఆ ప్యాకేజీలకి ఒక ప్యాకేజీ వద్దని ఒక ప్యాకేజీ కావాలని చెప్పేసి అన్న అది ఒకటి, ప్లస్ ప్రత్యేక విషయం ఒకటి. తర్వాత ఆ రైతులకి రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదు. దాని గురించి కూడా అసంతృప్తిగా జనం ఉన్నారు. నా ఉద్దేశం కాకపోయినా చాలామంది అసంతృప్తిగానే జనం దాని గురించే అసంతృప్తిగా ఉన్నారు. అంటే సార్ ఈ 5 ఇయర్స్లో చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ ముఖ్యమంత్రి, చాలా సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి. అంటే ఇప్పుడు అతన్ని చేయలేని పని రేపు జగన్ చేస్తారని ఎలా అనుకుంటున్నారు? ప్రజలందరూ నమ్ముతారంటారా? కంపల్సరీగా నమ్ముతారు సార్. ఎందుకంటే ఇప్పుడు ఆ తరం వేరు, ఈ తరం వేరు. ఇప్పుడు యువతరం ఉంది, యువతరంలో కొత్త ఆలోచన రావచ్చు కాబట్టి కొత్త థింకింగ్స్ రావచ్చు. అప్పుడు ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ ఉన్నాడు, రాజీవ్ గాంధీ తర్వాత రాజీవ్ గాంధీ కొడుకు అవుతాడు. ఈ కొత్త టర్మ్లో కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త మార్పు వస్తాయి అనేది ఒక అభిప్రాయం ఉంది సార్. సరే సార్, ఈ 5 ఇయర్స్లో మీకు కానీ మీ కుటుంబానికి ఎలాంటి అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ ఫలాలు ఏమి అందలేదా మీకు? కంపల్సరీగా అందలేదు సార్, వాస్తవంగా అయితే అందలేదు. ఒక డోక్రా మహిళలకి మాత్రం, మా ఇంట్లో మా మిస్సెస్ డోక్రా ఉంది, ఆమెకు మాత్రమే అమౌంట్ ఇచ్చారు. కానీ ఏ విషయంలో కూడా మాకు సంపూర్ణంగా అయితే మాత్రం న్యాయం జరగలేదండి. ఓకే సార్, గుంటూరు అంటే ఎలా ఉంది సార్? ఈ అభివృద్ధి ఎలా జరిగింది? బాగుందా? అభివృద్ధి ఎలా ఉంది? గుంటూరు వరకు అయితే పర్వాలేదు సార్. గుంటూరు బాగానే అంటే డెవలప్ చేశారు. కానీ ఇంకా జరగాల్సిన పల్లెటూరులో చాలా ఉన్నాయి సార్. ఓకే, పల్లెటూరులో కాలువలు కానీ, బ్రిడ్జీలు కానీ, మరి మరమ్మతులు కానీ చాలా, ఇంకా మళ్ళీ చెరువులు పూడికలు కానీ చాలా ఉన్నాయి. సో ఆ పూడికలు కూడా కంప్లీట్గా రాలేదు. అంతకుముందు ప్రభుత్వంలో అయితే మాత్రం కంపల్సరీగా చెరువులు పూడికలు తీశారు. మరి జనం కూడా చాలామంది ఆ యొక్క ఉపాధిని కూడా పొందుకున్నారు. సరే సార్, ఇవంతా అభివృద్ధి చెందాలి, ఇటు గుంటూరే కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈసారి ఈ గట్టి పోటీని తట్టుకొని ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఫైనల్గా చెప్పండి. కంపల్సరీగా 1కి 2 సార్లు 100 సార్లు అయినా సరే జగన్ అయితే బాగుంటుందనే మా అభిప్రాయం సార్. ఎందుకంటే ఆయన కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే, ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే ఆయన యొక్క పోరాటం కానీ, ఆయన యొక్క ఆశ కానీ, ఆయన యొక్క తలంపు కానీ, జనంలో ఆయన పెట్టిన ప్యాకేజీలు కూడా మరి అందరికీ సంపూర్ణంగా ఉండే కాబట్టి, ఇంట్రెస్ట్గా ఉండే కాబట్టి ఒకసారి జగన్ కూడా ఓటు వేసి ఆయన గెలిపించి ఆయన సీఎం చేసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం సార్. చెప్పండి, ఏం పేరు మీ పేరు? కాటూరు వీర వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, తెలుస్తుంది కదా మీకు, హడావిడి చూస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది ఈసారి? ఎవరిని కోరుకుంటున్నారు మీరు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు. నేనండి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, అమరావతి అభివృద్ధి కానీ ఏది చేసినా చంద్రబాబు నాయుడు వల్లే. ఇది ఇంక ఎవరు వచ్చినా ఎవరి వల్ల కాదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు 100 సీట్లతో గ్యారంటీగా సీఎం అవుతాడు. చెప్తున్నారు మీరు? డిప్యూటీగా లేడీస్ ఓటింగ్ అంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంది. ఏదో డోక్రా పసుపు కుంకాలు కానీ, పింఛన్లు కానీ అన్నీ బాగా చేస్తున్నాడు కాబట్టి డిప్యూటీగా చంద్రబాబు నాయుడు గారు 100 సీట్లు గ్యారంటీగా వస్తాయి. 100 సీట్లు గ్యారంటీ వస్తాయి మీరే చెప్తున్నారా? గ్యారంటీగా. జనాభాలో ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలను కూడా వైఎస్ వాళ్ళు భయపెట్టినా కూడా, ఏ కార్యకర్త కూడా మీ పార్టీ ఓడిపోయే పార్టీకి మేము రాము, లీడర్లందరినీ మీకు డబ్బులు ఇస్తాం, మా పార్టీలో చేరండి అని కూడా చేసినా కూడా మా లీడర్లు ఎవరో కూడా వెనక్కుండా మేము ఈ తెలుగుదేశాన్ని గెలిపిస్తామని అందరూ చేస్తున్నారు. సరే అండి, ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడుని,
ఎలా ఉంది? గత పాలకులు చేసిన అభివృద్ధి బాగుందా? ఈ 5 సంవత్సరాలు బాగుందా? 5 సంవత్సరాల్లో మనకి రాజధాని లేకపోయినా ఏమీ లేకుండా తీసుకొచ్చి అభివృద్ధి రాజధాని కట్టిస్తున్నాడు, అన్నీ కట్టిస్తున్నాడు. రోడ్లు లేకపోయినా రోడ్లు వేసాడు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశాడు, 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు, మంచినీళ్ళు ఇస్తున్నాడు. ఏ పాలకులు చేశారండి? ఎవరు చేశారండి? రాజశేఖర రెడ్డి ఏం చేశాడండి? అప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చేవాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, అన్నీ అభివృద్ధి చేస్తున్నాడు, అన్నీ ఏ క్లాస్గా ఉంది. ఇప్పుడు పేదవాడికి రేషన్ కానీ పెన్షన్లు కానీ 2000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు, డ్వాక్రా మహిళలకు కానీ. ఇవాళంతా చంద్రబాబు నాయుడుకి అనుకూలం. ఎందుకంటే ఇప్పుడు ఈ నాయకులు ఏంటంటే పోలీస్ ఆఫీసర్లను మార్చేయించడం, ఏదో రౌడీజం చేసి గుండాయిజం చేసి బయటకు రావాలన్నా పెద్దలు ఎవరు క్షమించరు. పెద్దలు అందరూ సిద్ధంగానే ఉన్నారు ఓడిస్తానికి. అదండి బంపర్ మెజార్టీగా 100 సీట్లు గ్యారంటీగా రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడే సీఎం. పక్కా డౌట్ ఏమీ లేదు. చంద్రబాబు నాయుడుకి గట్టి పోటీ ఇస్తున్నారు కదా వైఎస్ఆర్, పవన్ కళ్యాణ్. ఏముందండి, జగన్మోహన్ రెడ్డి ఏంటంటే మోడీ కేసీఆర్ కుమ్మక్కయ్యి ఏదో ఓడియాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్ర పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదన్నప్పుడు మన ఆంధ్రాలో పోటీ చేయడం ఎందుకు? తెలంగాణ వెళ్ళి పోటీ చేయొచ్చు కదండి. ఆంధ్రాలో నమ్మకం లేదు, పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదు, ఆఫీసర్ల మీద నమ్మకం లేనప్పుడు తెలంగాణలోనే పోటీ చేయొచ్చు కదండి. అంటే తెలంగాణలో కూర్చోమంటే కూర్చోవాలి, కేసీఆర్ లెగమంటే లెగాలి. ఈయనకి కేసులు 32 కేసులు ఉన్నాయి. 32 కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లోంచి మనం ఎట్ట బయటపడాలా? ఏదో రకంగా రిగ్గింగ్ చేయాలా? పోలీస్ ఆఫీసర్లు ఎన్నికలు కూడా వచ్చాక మార్చడానికి రూల్స్ ఉందండి. ఇంటెలిజెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏదన్నా జరిగినా కానీ బాధ్యత వాళ్ళది. ఇప్పుడు ఇంటెలిజెంట్ చేయడానికి ఎన్నికల కమిషనర్కి దానికి సంబంధం ఏముందండి? రేపు చంద్రబాబు నాయుడుకి భద్రత ఏది జరిగినా వాళ్ళదే పార్టీ ఎన్నికల కమిషనర్ కోర్టుకు కూడా వెళ్తుంది. అందుకే అదండి ఇప్పుడు మీ ఇష్టాసారంగా ఏదో మార్చడానికి ఎన్నికల కమిషనర్కి ఇంటెలిజెంట్కి దానికి సంబంధం ఏముందండి చెప్పండి? పెద్దలే అడుగుతున్నారు. అంటే ఈసారి ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి? ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఏదో భయభ్రాంతులు చేసి జనాలను ఆఫీసులను కుమ్మక్కయ్యి ఏదో రిగ్గింగ్ చేసుకోవాలనుకుంటున్నారు. జనాలు అంత తేలికేమీ లేదు. ఇప్పుడు కార్యకర్తలు లీడర్ల దగ్గరికి వెళ్ళి మా పార్టీలోకి రండి, మా కండవాళ్ళు కప్పుకోండి, డబ్బులు ఇస్తాము, ఏదో బెదిరితే ఎవరో బెదిరిపోరు. అది రేపు పక్కాగా చంద్రబాబు నాయుడుకి 100 సీట్లు గ్యారంటీ. పక్కా లేడీసే పక్కాగా వేస్తారు. చూడండి రేపు 25వ తారీఖు చూడండి, మే నెల 25వ తారీఖు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.